వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును ఈరోజు ములాఖాతులో కలిసి కొంతమంది సీనియర్ నాయకులు, వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఈరోజు సెంట్రల్ జైలు వద్ద ములాఖాతులో కలిశారు. దీంట్లో భాగంగా కురసాల కన్నబాబు ఈ మొత్తం ఉత్తరాంధ్రకి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఈయన కూడా కలవడం జరిగింది. అసలు పరిస్థితులు ఏంటనేది పూర్తిగా ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు లోపల రాంబాబు గారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి జైలు లోపల? అంటే ఇప్పటికే 9 రోజులు అవుతుంది కదా. రాంబాబు గారు అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఆయన ఒకటి చెప్పాడు, నేనేం తప్పు చేయలేదు కదా, నేను మాట జారాను, వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను బూతులు తిరిగితే మాట జారాను, దానికి వెంటనే పశ్చాత్తాపాన్ని చెప్పాను. అయినా సరే నన్ను అరెస్ట్ చేశారు. 35-36 కేసులో ఒక ఇన్సిడెంట్ మీద పెట్టారు. నేను ఏదైనా తప్పు చేస్తే నాకు ఇన్ఫీరియారిటీ, కానీ నేను తప్పకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన అరెస్ట్, ఇది ఉద్దేశపూర్వకంగా నిర్బంధం. కాబట్టి సిద్ధపడే ఉంటాం వీటన్నిటికీ. ప్రజా జీవితంలో ఉన్నప్పుడే ఇవన్నీ వస్తాయని చెప్పి మేము అనుకున్నామని రాంబాబు గారు చెప్పారు. ఆరోగ్యం బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు మందులు అవన్నీ కూడా ఇంకా కావాల్సిన మందులు పంపించడం జరిగింది. ఒక ఇన్సిడెంట్ మీద 36 కేసులు పెట్టారు. ఎవరైతే దాడి చేసి ఇల్లు తగలబెట్టి, ఇల్లు ధ్వంసం చేసి కార్లు తగలబెట్టారో వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు. ఎవరైతే అసలు ఏమీ చేయలేదో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళేమో లోపలేశారు. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు చట్టాలు ఎలా ఉన్నాయంటే, బాధితులకి బాసటగా ఉండాల్సిన ప్రభుత్వాలు బాధితుల్ని వేధిస్తున్నాయి. అందుకే బహుశా ఇవాళ చట్టాలు మారుస్తామని ఏదో చూశాను పత్రికల్లో. మార్చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన చట్టాలు మార్చుకోండి. మీ పార్టీలో ఉన్న వాడికి ఒక చట్టం, వేరే పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక చట్టం అని చెప్పి ఒక పూర్తిగా నిర్ణయం తీసుకోండి. తీసుకుంటే ఇంక ఇబ్బంది ఏమి ఉండదు. మీ చట్టం మీది, మీ రెడ్ బుక్ మీది, మీ రాజ్యాంగం మీది, మీ మీడియా మీది, మీ అవకాశాలు మీవి. కాబట్టి మీరు ఏదైనా చేస్తారు. కాపుల్ని వాళ్ళ ఒక కాపు నాయకుడు అంబటి రాంబాబు గారు సీనియర్ నాయకుడు, 89లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా. ఇప్పుడే చెప్తా ఉన్నారు, జక్కమూడి రామ్మోహన్ రావు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అలాగే అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ సమకాలీనంలో అని చెప్పి అక్కడ ఫస్ట్ టైము పాలిటిక్స్లో ఉన్నప్పుడు, యాక్టివ్గా ఉన్నప్పుడు. సో 89 నుంచి పాలిటిక్స్లో యాక్టివ్గా ప్రజా జీవితంలో ఉన్నవాడిని ఉత్త పుణ్యాన్ని మీరు జైల్లో పెడితే ఏం అర్థం చేసుకోవాలి? అయితే అంబటి రాంబాబు గారి అరెస్ట్ తర్వాత ఒక కాపు వర్గంలో ప్రత్యేకించి ఒక అలజడి అయితే ఉంది, మొత్తం అంటే స్టేట్ మొత్తంలో కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే సామాజిక వర్గం అని ఇందాక మీ మాటల్లో కూడా విన్నాం. అయితే ఈ అరెస్టు తర్వాత రాజమహేంద్రవరంకి సంబంధించి జక్కంపూడి రాజా గారి ఇంటి దగ్గర కూడా ఒక సీఏ ఆప్ చేయడం చూస్తాం, నిర్బంధించడం చూస్తాం. అంటే వీటిలన్నింటిని చూస్తే ఈ అంశాలన్నింటిని ఏ విధంగా చూడొచ్చు? అందరూ కాదు, కానీ కొంతమంది పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది నిజం. తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులు ఎలా చేస్తారో, కార్యకర్తలు జెండా మోసేవాడు ఎలా చేస్తారో అలా కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు. ఇలాంటి వాతావరణాన్ని గతంలో ఎప్పుడు చూడలే. అంటే ఒక తెగింపు అనుకోవాలా, లేకపోతే మరొకటి అనుకోవాలా అర్థం కావట్లేదు. ఇంతకుముందు కాపు నేస్తం లాంటి పేద కాపు మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడి పథకాలు అమలు చేశారు. ఇవాళ ఏవి ఆ పథకాలు? ఏవి? ఎక్కడైనా ఒక్క కార్యక్రమం కాపుల కోసం చేసామని చెప్పండి 20 నెలల్లో? ఎక్కడన్నా ఒక సామాజిక భవనం కట్టారా? ఏం లేదు. ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా, మీరు అనుకున్న పద్ధతిలో మీరు పరిపాలన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దీంట్లో ఎవరడ్డొచ్చినా మీ పార్టీకి సంబంధం లేదు, మీ పార్టీని వ్యతిరేకిస్తున్నారంటే మీరు వాళ్ళని ఉక్కుపాదంతో అణిచేయాలనేది మీరు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనబడుతుంది. కూటమిలో ఉన్న నాయకులు అందరూ కలిసి కూర్చుని ఒకసారి సమీక్షించుకోవాలి. మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం, ఎక్కడన్నా ఉద్దేశపూర్వకంగా తప్పులు జరుగుతున్నాయా, లేదంటే కావాలనే మనం వ్యూహాత్మకంగా ఈ రకంగా ముందుకెళ్తున్నాం అనేది మీరు తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది. లేదు ఇది వ్యూహం అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. అంటే ఈ విధమైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో అంటే తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది వైసీపీది? వైసీపీలో ఒక సాధారణ కార్యకర్త మొదలుకొని ఉన్నత స్థాయిలో ఉన్న నాయకుల వరకు అందరూ కూడా ఒక మానసికంగా సిద్ధమై ఉన్నారు. మీరు తప్పుడు కేసులు పెట్టినా, మీరు ఎలాంటి బెదిరింపులు చేసినా, మీరు ఎలాంటి ఒత్తిళ్లు చేసినా పార్టీ జెండా వదలకుండా మేము పనిచేస్తామనే మానసిక సంసిద్ధతతో ఉన్నారు. లేకపోతే జోగి రమేష్ గారు ఒక బీసీ నాయకుడు, మాజీ మంత్రి, ఆ ఇంటి మీద పెట్రోల్ పంపులు వేశారు. ఒక మాజీ మంత్రి కాపు నాయకుడు అంబటి రాంబాబు గారు ఇల్లే తగలబెట్టారు, ఆఫీస్ తగలబెట్టారు. అందులో ఎవరినైనా ఒక్కడినైనా సరే సెంట్రల్ జైలుకి పంపించి రిమాండ్ ఇచ్చారని చెప్పమనండి. ఒక్కడిని అంటే ఏంటి? ఉద్దేశపూర్వకంగా చేసినట్టే కదా, తప్పు చేసినోడు మీరు కాస్తున్నట్టే కదా. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అయితే
రైట్, ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అయితే కాపు నేతల మీద ప్రత్యేకంగా దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. ఇది ఈ ప్రభుత్వంలోనే, ప్రత్యేకించి ఈ టీడీపీ ప్రభుత్వంలోనే 2014లో కూడా ముద్రగడ మీద దాడి జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మటిపై దాడి చేసి ఇక్కడ అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇక మీదట ఇది సహించేది లేదు. ఈ దాడులు వైసీపీ మొత్తం కార్యకర్తల దగ్గర నుంచి హైకమాండ్ వరకు ప్రతి ఒక్కరు కూడా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మీరు ఎన్ని దాడులు చేసినా సరే మేము భయపడేది లేదంటున్న కురసాల కన్నబాబు. కెమెరా పర్సన్ మహేష్తో వెంకట రాజమహేంద్రరావు, సెంట్రల్ జైలు.